మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ప్రపంచవ్యాప్తంగా 59 కోట్ల మంది, మన దేశంలో 9 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ప్రతి 7గురిలో ఒకరు డయాబెటీస్ తో బాధపడుతున్నారు. భవిష్యత్తులో ప్రతి 7గురిలో 4 అయ్యే అంచనా. డయాబెటీస్ మీద పూర్తి అవగాహన అందించి డయాబెటీస్ నుంచి తెలుగు ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తోంది సుమన్ టీవీ. జనరల్ గా మనము షుగర్ వచ్చినప్పుడు మన రిక్వైర్మెంట్స్ అనేవి డిఫరెంట్ గా అవుతూ ఉంటాయి. అది కాకుండా ఏజ్ ని బట్టి మన రిక్వైర్మెంట్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఎనర్జీ జనరల్ గా మనము ఆహారాన్ని 3 రకాలుగా విభజిస్తారు. ప్రోటీన్స్, ఎనర్జీ అండ్ ఫ్యాట్ అని చెప్పేసి అంటారు. అంటే ఎనర్జీ మెయిన్ సోర్సెస్ వచ్చేసి కార్బోహైడ్రేట్స్ అండి. జనరల్ గా కార్బోహైడ్రేట్స్ అనగానే అందరికి తెలిసింది ఏంటంటే రైస్ అనేది కార్బోహైడ్రేట్స్ అంటారు. అదే మేజర్ ఎనర్జీ సోర్స్ అంటారు. సో దాంట్లో కూడా మనం ఎలాంటివి తీసుకోవాలి, ఎలాంటివి తీసుకోకూడదు అని మనం డిస్కస్ చేద్దాము. ఇంతకుముందు చెప్పినట్టుగా 3 రకాల డయాబెటీస్ వాళ్ళందరూ కూడా ఇవన్నీ తీసుకోకూడదు, తీసుకోవచ్చు అని ఉంటాయండి. మనం ముందుగా తీసుకోవాల్సిన వాటి గురించి మాట్లాడుకుందాం. అంటే మనం జనరల్ గా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ పైన ఎక్కువగా మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే జనరల్ గా ఇప్పుడు అందరూ మాట్లాడుకునేవి మెయిన్ గా మిల్లెట్స్ గురించి అండి. మిల్లెట్స్ అంటే జనరల్ గా జొన్నలు, గోధుమలు, కొర్రలు ఇవన్నీ కూడా అవిసె గింజలు, లేకపోతే ఇంకా మనకి గుమ్మడి గింజలు, వీటన్నిటి గురించి ఎక్కువగా ఇప్పుడు నడుస్తుందండి. జనరల్ గా తృణధాన్యాలు అంటే మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా మనకి మిల్లెట్స్ అంటే వీటిపైన వస్తూ ఉంటుంది. అది రాగులు కూడా. సో వీటిపైన ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసినప్పుడు వీటి ద్వారా మనకి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అని వస్తాయి. అంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ నథింగ్ బట్ మనకి ఫైబర్ అండి. ఆ ఫైబర్ అనేది జనరల్ గా మిల్లెట్స్ ద్వారా ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో కాబట్టి మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా జొన్నలు, గోధుమలు, రాగులు, కొర్రలు ఇలాంటివి ఎక్కువగా తీసుకోవడం వల్ల మనకి కార్బోహైడ్రేట్స్ అంటే డైరెక్ట్ కార్బోహైడ్రేట్స్ రాకుండా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అనేవి వస్తూ ఉంటాయి. అది కాకుండా జనరల్ గా చాలా మంది అడుగుతుంటారు, సార్ మేము తాటి బెల్లం తీసుకోవచ్చా, లేకపోతే తేనె తీసుకోవచ్చా, ఇలాంటి క్వశ్చన్స్ చాలా మంది అడుగుతుంటారండి. తాటి బెల్లం కూడా మనకి చెరుకు నుంచి అంటే తాటి నుంచి వస్తుంది. దాంట్లో కూడా సూక్రోజ్ అనేది ఉంటుందండి. మన బాడీలో సూక్రోజ్ లెవెల్స్ పెరిగినప్పుడు షుగర్ అన్కంట్రోల్ అవుతూ ఉంటుంది. షుగర్ స్పైక్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనము షుగర్ అనేది కంప్లీట్ గా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు జనరల్ గా ప్రీ డయాబెటిక్ స్టేజ్ అని అంటుంటారు. అండ్ డయాబెటిక్ అంటే ప్రీ డయాబెటిక్ అంటే మనకి జనరల్ గా 110 తినకముందు, తిన్న తర్వాత 140 ఉంటే మనం దాన్ని డయాబెటీస్ గా కన్సిడర్ చేస్తాము. అది కాకుండా మన షుగర్స్ అనేవి మనకి తినకముందు 120, దాని తర్వాత లేదంటే 100, 90 దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని ప్రీ డయాబెటిక్ స్టేజ్ అంటాము. తిన్న తర్వాత మన షుగర్స్ అనేవి 120 అలా వచ్చినప్పుడు దాన్ని కూడా అంటే తిన్న తర్వాత వచ్చిన వాల్యూస్ ని దాన్ని కూడా ప్రీ డయాబెటిక్ స్టేజ్ అంటారు. దీంట్లో మనం తినకూడని ముఖ్యంగా మాట్లాడుకుంటున్నప్పుడు, తినేటివి మాట్లాడుకుంటున్నప్పుడు ఎక్కువగా మిల్లెట్స్ పైన కాన్సన్ట్రేట్ చేస్తూ అన్ని రకాల కూరగాయలు తినాలండి. చాలా మంది చెప్తూ ఉంటారు ఇది తినకూడదు, ఆలుగడ్డ తినకూడదు, చామదుంప తినకూడదు, ఇలాంటివి తినకూడదు అనేది. మన దగ్గర మన సౌత్ ఇండియాలో జనరల్ గా కూరగాయలు అంటే మన ఇండియా ఈజ్ ట్రెడిషనల్ కంట్రీ. వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ వెజిటేబుల్స్. అంటే మనం రోజుకొక కూరగాయ తిన్నా కూడా, నెల రోజులు తిన్నా కూడా కూరగాయలు అనేవి అయిపోవండి. సో వెజిటేబుల్ దొండకాయ కానివ్వండి, బెండకాయ కానివ్వండి, కాకరకాయ కానివ్వండి, సోరకాయ కానివ్వండి, అంటే నేను చెప్పేవి కొద్దిగా మీకు అనిపించవచ్చు, కానీ ప్రతి ఒక్క కూరగాయని రోజుకొక చొప్పున తిన్నప్పుడు దాని నుంచి వచ్చే పోషకాలు, దాని నుంచి వచ్చే ఫైబరు, దాని నుంచి వచ్చే మినరల్స్ ద్వారా మనకి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. అంటే ఆలుగడ్డని ఒక రోజు మనము ఇంట్లో 4 ఉన్నారు అనుకున్నప్పుడు మనం దాంట్లో 250 గ్రాములు వండుతున్నప్పుడు ఒక మనిషికి 200 గ్రాముల్లోంచి 50 గ్రాములు వస్తుందండి ఒక రోజులో. సో కాబట్టి అలా ఒక్క రోజు తింటే పర్లేదు. అది కాకుండా మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు నార్త్ ఇండియా కానివ్వండి, లేకపోతే వెస్ట్ బెంగాల్ కానివ్వండి పోయినప్పుడు వాళ్ళ మెయిన్ సోర్స్ ఆఫ్ వెజిటేబుల్సే మనకు పొటాటోస్ అండి, అండర్ గ్రౌండ్ వెజిటేబుల్స్ ఉంటాయి. సో అలా రోజు తీసుకున్నప్పుడు కార్బోహైడ్రేట్ కంట్రోల్ అనేది ఉండకుండా షుగర్ స్పైక్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు మనము పొటాటోస్ కానివ్వండి, స్వీట్ పొటాటోస్ కానివ్వండి, ఇలాంటివి తినకుండా ఉంటే మంచిది. సో రెగ్యులర్గా రోజువారీగా తిన్నప్పుడు మనకు అది ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అలా కాకుండా నేను చెప్పినట్టుగా ప్రతి ఒక్క వెజిటేబుల్ని రోజుకు ఒక చొప్పున మనం తిన్నప్పుడు షుగర్ అనేది మనం ఇబ్బంది పెట్టఅనేది షుగర్ కంట్రోల్లో ఉంటుంది. అది కాకుండా మనం పండ్లు జనరల్గా అన్ని పండ్లను ఫ్రక్టోజ్ అనేది ఉంటుంది, కానీ వాటిలో క్వాంటిటీ అంటే ఉండే షుగర్లో క్వాలిటీ అనేది తక్కువగా ఉంటుంది. వాటిలో ముఖ్యంగా పపాయ కానివ్వండి, జామకాయ కానివ్వండి, లేకపోతే ఆరెంజ్ కానివ్వండి, యాపిల్ కానివ్వండి, మనము ఇంకోటి పియర్స్ అంటాము.
ఈ పండ్లని ఎక్కువగా తీసుకోవాలి. ఇంకా తినకూడని వాటికి వచ్చినప్పుడు మనము రెడ్ మీట్ అండి, మటన్ కానివ్వండి, బీఫ్ కానివ్వండి, ఇలాంటివి రొయ్యలు కానివ్వండి, ఇలాంటివి ఎక్కువగా తీసుకోకూడదు. ఎందుకంటే ఎంతోముందు ఏం చెప్పేవాళ్ళంటే మనం ఇవి తినడం వల్ల మనకి శక్తి పెరుగుతుంది, అది పెరుగుతుంది అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఏది కూడా మనకు ప్రాపర్గా రావట్లేదు. మటన్ ద్వారా కొవ్వు అనేది వస్తుంది, దాని ద్వారా ఇన్ఫెక్షన్ ఫామ్ అవుతుంది. రొయ్యల్లో కూడా ఎక్కువగా కొవ్వు ఉంటుంది, ఎండ్రికాయలు వీటిలో కూడా కొవ్వు ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి మీరు లీన్ మీట్ తీసుకుంటూ, అంటే చికెన్ వారంలో ఒకసారి తీసుకుంటూ, కూరగాయల పైన కాన్సన్ట్రేట్ చేస్తూ నేను చెప్పిన ఆ పండ్లు తీసుకోవడం వల్ల ఏం కాదండి. పండ్లలో జామకాయ, ఆరెంజ్, యాపిల్, పపాయ రెగ్యులర్ బేసిస్లో తీసుకోవచ్చు. అది కాకుండా మనం మందులు వేసుకుంటున్నప్పుడు రుచి అనేది మన ఒక మేజర్ ఇష్యూ అండి. సో కాబట్టి ఆ టైంలో వారానికి ఒక్కసారి ఒక స్లైస్ ఆఫ్ పైనాపిల్ కానివ్వండి, లేకపోతే అనార్ అంటాం కదా, ఆ పొమోగ్రానైట్, దానికి సంబంధించిన గింజలు ఒక హాఫ్ కటోరీ కానివ్వండి, అలా తీసుకున్నప్పుడు మనకి ఇబ్బంది కలగకుండా రుచి కూడా తిరిగి వస్తూ ఉంటుంది. సో మిల్లెట్స్, కూరగాయలు, పండ్లు అండ్ మాంసకృత్తులు ఇలా తీసుకుంటూ, అంటే మనం మితంగా తీసుకుంటూ, మాంసం అంటే మీట్ అనేది చెప్పినట్టుగా లీన్ మీట్ వారంలో ఒక్కసారి కానివ్వండి, 2 సార్లు కానీ తీసుకుంటూ, పాలు మేజర్. అగైన్ పాలు అనేసరికి మనకి ప్రోటీన్ వస్తుంటుంది, దాన్ని కూడా మనం డైల్యూట్ చేసిన పాలు తీసుకుంటూ, పెరుగు ఒక కప్పు తీసుకోవడం వల్ల, ఇలాంటివి తీసుకోవడం వల్ల షుగర్ కంట్రోల్లో ఉంటుందండి.